గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ గుడ్ న్యూస్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ. కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నాను. మెయిన్గా టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ లేని వాళ్ళు చాలా యూస్ చేసుకోండి. ఇంటర్మీడియట్ అయిపోతుంది, 9th క్లాసు ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది. పాలంపూర్ ఒకసారి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పాలంపూర్ గ్రామ కథ అయిపోయింది. వనరుగా ప్రజలు, ఈరోజు ఏంటంటే ఒక వనరుగా ప్రజలు ఈ లెసన్ తీసుకున్నాను. నోట్స్, టెక్స్ట్ బుక్స్ చదివేసిన వాళ్ళు ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకేనా, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మొత్తం బిట్స్ ఒక 40 అబవ్ బిట్స్ వచ్చినాయి ఈ లెసన్ నుంచి. చాలా ఇంపార్టెంటు. ఒకసారి ఒక లైక్ చేయండి. ఓకేనా, ఒక వనరుగా ప్రజలు ఈ లెసన్ నేను ప్రతిదీ అండర్లైన్ చేసి బిట్స్ అయితే రెడీ చేశాను నా నోట్స్ నుంచి. ఓకేనా, చూడండి ఒక్కసారి టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ బిట్, విద్యా శిక్షణ వైద్య సంరక్షణ రూపంలో పెట్టుబడి పెట్టినప్పుడు జనాభా ఎలా మారుతుంది? మానవ మూలధనం. ఇప్పుడు విద్యా శిక్షణ అనేది, వైద్యం, ఇదంతా కావాల్సింది మానవ వనరులకే. కాబట్టి ఇది మానవ మూలధనంగా ఉపయోగపడుతుంది. ఓకే, జనాభాలో ఇమిడి ఉన్న నైపుణ్యం, ఉత్పాదక జ్ఞానముల నిక్షేపం ఏంటి? జనాభాలో ఇమిడి ఉన్న నైపుణ్యము, ఉత్పాదక జ్ఞానముల నిక్షేపం ఏంటి? మానవ మూలధనం. ఒక దేశంలోని శ్రామిక ప్రజలను వారిలో గల ఉత్పాదక సామర్థ్యాలు, నైపుణ్యాల పరంగా సూచించే ఒక విధానాన్ని అనొచ్చు అంటే ఒక వనరుగా ప్రజలు అనవచ్చు అనమాట. ఓకే, మన లెసన్ నేమ్ కూడా ఇదే కదా, ఒక వనరుగా ప్రజలు. భూమి, భౌతిక మూలధనం వంటి ఇతర వనరుల కంటే మానవ మూలధనం ఉన్నతమైందా కాదా? మానవ మూలధనం ఉన్నతమైంది. భూమి, భౌతిక మూలధనం వీటన్నిటికీ ఉపయోగించుకున్నది మానవులే. ఓకేనా, భూమిని మూలధనం తనకు తనకే ఉపయోగించుకోదు, కాబట్టి మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి మానవ మూలధనం అనేది చాలా ఉన్నతమైంది. మానవ వనరులపై పెట్టుబడి అంటే ఏంటి? విద్య, వైద్యం ద్వారా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఇది ఏది ఇస్తుంది? అధిక రాబడిని ఇస్తుంది. విద్య, వైద్యం ద్వారానే కదా అధిక రాబడినది. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది కూడా అంతే. జనాభాపై పెట్టే ఈ పెట్టుబడి దేంతో సమానం? భూమి మూలధనం మీద పెట్టే పెట్టుబడితో సమానం. ఈ పెట్టుబడి అనేది దేంతో సమానం అంటే భూమి మూలధనం మీద పెట్టే పెట్టుబడితో సమానం. విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో దేన్ని ఏర్పరుస్తున్నారు అంటే పిల్లల చుట్టూ ఏమి ఏర్పరుస్తున్నారు అంటే లాభదాయక వలయం ఏర్పరుస్తున్నారు. అంటే విద్య వలన వాళ్ళకి ఏ లాభాలు ఉన్నాయో విద్యావంతులైన తల్లిదండ్రులకు తెలుసు, కాబట్టి లాభదాయకమైన వలయం అనేది ఏర్పరుస్తారు. నెక్స్ట్, విద్యావంతులు కాని తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఏర్పరిచేది నష్టదాయక వలయం అంటే విద్య వలన వాళ్ళకి ఏం లాభాలు వస్తాయి ఇవన్నీ తెలియవు, కాబట్టి నష్టదాయక వలయం అనేది ఏర్పరుస్తారు. ఫ్రెండ్స్, ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే కాస్త ఎనర్జీగా ఉంటుంది. ఓకేనా, సహజ వనరులు లేకపోయినా మానవ వనరులపై పెట్టుబడి పెట్టిన దేశం ఏ దేశం అంటే మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టింది జపాన్. అందుకనే ఆర్థిక రంగంలో కూడా చాలా అభివృద్ధి చెందిన దేశం అనమాట. ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని రంగాలుగా వర్గీకరించారు? ఎన్ని రంగాలంటే 3 రంగాలు. అవి ఏంటి? వ్యవసాయ రంగంకి వచ్చి ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అంటారు. ఏమొస్తాయంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అడవులు, పశుపోషణ, చేపలు పట్టడం, కోళ్ల పెంపకం, గనులు తవ్వకం మొదలైనవని ఇవన్నీ వస్తాయి. ప్రాథమిక రంగం చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వస్తుంది. ద్వితీయ రంగంలోకి వచ్చేపాటికి నిర్మాణం, తయారీ అంటే వస్తువులు నిర్మాణం చేసేది, తయారు చేసేది అనమాట. ఇలాంటి కార్యకలాపాలన్నీ ద్వితీయ రంగంలోకి వస్తాయి. నెక్స్ట్, తృతీయ రంగాన్ని సేవా రంగం అంటారు. ఈ సేవా రంగంలో ఏమొస్తాయంటే వాణిజ్యం, రవాణా, ప్రసారం, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, సేవలు, బీమా మొదలైనవన్నీ వస్తాయి. నెక్స్ట్, ఏ రంగంలోని కార్యకలాపాలు వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేస్తాయి? తృతీయ రంగం. ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. మార్కెట్ కార్యకలాపాలు, మార్కెటేతర కార్యకలాపాలు.
ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చింది. కాస్త తెలియని బిట్స్ ఉంటే నోట్ చేసుకోండి. తెలిసిన బిట్స్ అయితే రాయాల్సిన పని లేదు. సపోజ్ మార్కెట్ కార్యకలాపాలు, మార్కెటేతర కార్యకలాపాలు అంటే ఏంటి, వేతనం కోసం చేసే, ఇలా చిన్న చిన్న పాయింట్స్గా రాసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. 45 డేస్ అని ఆలోచిస్తే ఉన్న టైం కూడా, మనకి ఇచ్చిన టైం కూడా అయిపోద్ది. సో మీరు ఒక్క నిమిషాన్ని కూడా టైం కూడా వేస్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. వేతనం కోసం, లాభం కోసం చేసే కార్యకలాపాలు, మార్కెట్ కార్యకలాపాలు. వేతనం అంటే మనకి ఇచ్చే జీతం లాంటిది అనమాట. స్వీయ వినియోగం కోసం చేసే ఉత్పత్తికి సంబంధించినవి ఏంటంటే మార్కెటేతర కార్యకలాపాలు. ఓకే, మహిళలు చేసే ఇంటి పనికి జాతీయ ఆదాయం గుర్తింపు ఉందా? మహిళలు చేసే ఇంటి పనికి గుర్తింపు అనేది లేదు, అంటే అది జాతీయ ఆదాయంలో రాదు కాబట్టి. మార్కెట్లోని ఏ వ్యక్తి యొక్క సంపాదనైనా నిర్ణయించే ప్రధాన కారకాలు విద్య, నైపుణ్యం. ఇవి ప్రజెంట్ మార్కెట్లో లాభదాయకంగా ఉండేది ఏంటి? విద్య, నైపుణ్యం మీదే. స్కిల్స్ ఉండాలి కదా, విద్య ఉన్నా స్కిల్స్ లేకపోతే దానివల్ల లాభం లేదు. జనాభా నాణ్యత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అంటే మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 3 పాయింట్స్ ఇచ్చి 4th పాయింట్ వేరేది ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి, ఏది వదలకూడదు. అందుకనే లైన్ టు లైన్ నేనైతే బిట్ చేశాను అనమాట. అక్షరాస్యత రేటు మీద, ఆయుష్ ప్రమాణం చేత వ్యక్తమయ్యే ఆరోగ్యం మీద, దేశ ప్రజలు గడించిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. దేశ వృద్ధి రేటును నిర్ణయించేది ఏంటి? మన దేశ వృద్ధి రేటును నిర్ణయించేది జనాభా నాణ్యత. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యపై ప్రణాళిక వ్యయం మొదటి ప్రణాళికలో ఎంత ఇచ్చారు? ఎన్ని కోట్లు ఇచ్చారంటే విద్య మీద 151 కోట్లు, 151 crores. 2020-2021 నాటికి అదే విద్యపై ప్రణాళిక వ్యయం ఎంత అయింది? 99,300 కోట్లకు పెరిగింది. ఎక్కడ 151 కోట్లు, ఎక్కడ 99,300 కోట్లు? చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయ శాతం, ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇయర్స్? ఇవి నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి, మనం బిట్టు మర్చిపోయి పెట్టడానికి అవకాశం ఉన్నది. ఇలాంటి ఇయర్స్లోనే మనకు పోతూ ఉంటాయి బిట్స్. ఓకే, డైరెక్ట్ బిట్లు ఎప్పుడు పోవు, ఇలాంటి బిట్సే మనకు పోయేది. 1951 నుంచి 52లో ఆ ఇయర్లో 0.64%. ఓకేనా, వ్యయ శాతం. 2019-20లో వచ్చి 3.1%, 0 నుండి 3.1%కి పెరిగిందనమాట. స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై వ్యయ శాతం 2020-2021 సంవత్సరానికి ఎంతంటే 2.8%కి తగ్గింది. ఓకే, నెక్స్ట్. స్త్రీల కంటే పురుషుల్లో అక్షరాస్యత దాదాపు ఎంత శాతం ఎక్కువగా ఉంది? 16.1% ఎక్కువగా ఉంది పురుషుల్లో అక్షరాస్యత. ఎందుకంటే పురుషులు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు అనే భావం ఉంటుంది కాబట్టి ముందు నుంచి ఎక్కువ దూరం పంపగలరు విద్య కోసం అనమాట. అదే స్త్రీలను పంపాలంటే కొంచెం భయపడతారు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతాలు, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినాయి, మనకు ఆల్రెడీ జనాభా వచ్చినప్పుడు అప్పుడు చదువుకోవచ్చు. కేరళలో 94% ఉంది అక్షరాస్యత. నెక్స్ట్, బీహార్ వచ్చి 62, అంటే చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత ఉంది ఏంటంటే ఏ రాష్ట్రం అంటే బీహారే. సర్వశిక్ష అభియాన్ ఆశయం ఏంటంటే 2010 నాటికి 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించాలని సర్వశిక్ష అభియాన్ యొక్క ఆశయం అనమాట. ఇదేంటి 2010, ఆల్రెడీ మనకి 2025 వచ్చింది కానీ టెక్స్ట్ బుక్లో, అందుకనే నేను టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 55 అని రాశాను. ఓకే, 18 నుంచి 23 సంవత్సరాల వయస్సులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి 2019-2020లో జీఈఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత? 27%, 27%. శిశు మరణాల రేటు అంటే ఏంటి? 1 సంవత్సరం కన్నా తక్కువ వయసులో చనిపోతే ఆ పిల్లల శాతాన్ని ఏమంటారంటే రేట్ని శిశు మరణాల రేట్ అంటారు. సంవత్సరం లోపు చనిపోయిన పిల్లలు. ఓకే, జననాల రేట్ అంటే ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు జన్మించిన శిశువుల సంఖ్య, 1000 మంది జనాభాకు జన్మించిన శిశువుల సంఖ్యని జననాల రేటు అంటారు.
నెక్స్ట్ వచ్చి మరణాల రేట్ అంటే ఏంటి? ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి 1000 మంది వ్యక్తుల్లో మరణించే వారి సంఖ్య. ఈ 1000 అనే నెంబర్ మాత్రం మీరు మర్చిపోకండి. అక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 10,000 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. 2016 నాటికి సగటు ఆయుర్దాయం 2016లో ఎంతంటే 69.4 సంవత్సరాలు అన్నమాట. అంటే 69 సంవత్సరాలే ఆయుర్దాయం వచ్చి 4 నెలలకు వస్తాయి. ఇది ఇయర్స్, ఇది నెలలు అవుతుంది. 1951లో శిశు మరణాల రేటు IMR అంటే ఇన్ఫాంట్ మొరాలిటీ రేటు ఎంత ఉంది? 147. అదే 2020 నాటికి ఎంత ఉందంటే తగ్గింది. శిశు మరణాల రేటు తగ్గిందనమాట. అప్పట్లో అంటే వైద్య సౌకర్యాలు ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి రేటు పెరిగింది. ఇప్పుడు ఏంటంటే వైద్యం, విద్య ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టి మరణాల రేటు అనేది తగ్గింది. నెక్స్ట్ 2018లో స్థూల జనన రేటు క్రూడ్ బర్త్ రేటు 20%, 20.0 టెక్స్ట్లో ఇలాగే ఇచ్చాడు. సో అది చూడండి, ఒకసారి గమనించండి. 2018లో మరణ రేటు 2018లో మరణాల రేటు ఎంత ఉంది? 6.2. ANM అంటే ANML అంటారు కదా, సర్వీస్ చేస్తారు, ఆక్సిలరీ నర్స్ హైడ్రేట్స్. ఓకే. అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు కలిగి ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో వైద్య కళాశాలలు 542 ఇన్ టెక్స్ట్ బుక్. చూడండి, టెక్స్ట్ బుక్ ప్రకారమే నేను చెప్తున్నా, టెక్స్ట్ బుక్లో ఉన్నాయే చెప్తున్నా. సో ఇప్పుడు మారవచ్చు, ప్రజెంట్ 2025కి మారవచ్చు, కానీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మనం పాయింట్స్ని మనం చెప్పాలి. సో చూడండి, దేశంలో దంత వైద్య కళాశాలలు 313. పనిచేసే వయసు అంటే జనాభాలో ఏ వయసు వాళ్ళు పనిచేస్తారంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు గలవాళ్ళు, ఈ మధ్యలో ఉన్న వయసు గలవాళ్ళు అనమాట. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నిరుద్యోగం కాలానుగుణ ప్రచ్ఛన్న నిరుద్యోగం. అంటే ఏంటి? అవసరం లేకుండా ఎక్కువ మంది పనిలో ఉన్నారనుకోండి, ఆ ఎక్కువ మందే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అవసరమైన ఒక పనిలో 8 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే ఏంటి? మిగతా 3 వ్యక్తులు అదనంగా ఉంటారు. ఒక పనికి 5 కావాలి, కానీ 8 మంది వచ్చారు. ఆ 8 మంది అంటే 8లోంచి 5 తీస్తే ఎంత? 3 అదనంగా ఉంటారు. కాబట్టి ఈ అదనంగా ఉన్న ఈ 3 వ్యక్తులను ఏమని చెప్పవచ్చు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అనొచ్చు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యవసాయ రంగంలోనే కనిపిస్తుంది. ఒక 10 మంది కూలీకి అవసరమయ్యారనుకోండి, 10 మందికి 20 మంది వచ్చి చేశారనుకోండి, 10 మంది 20 మంది చేసినా అంతే పని జరుగుద్ది, 10 మంది చేసినా అదే టైంలో అదే పని జరుగుద్ది. ఈ ఎక్స్ట్రా 10 మందినే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ఓకేనా? మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మొత్తం బిట్స్ అయితే క్లియర్గా చేశాను, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో కూడా చేశాను కదా. సో లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.